హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు, నచ్చని వాళ్ళు అందరూ కూడా లైక్ చేయండి. మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. అండ్ మీ ప్రతి గ్రూప్లో కూడా మన వీడియో లింక్ షేర్ చేయండి. ఇదిగో ఈరోజు న్యూస్ అంశాలు ఇవి, కరెంట్ అఫైర్స్ ఇవి, మొత్తం మన రాష్ట్రంలో మన దేశంలో జరుగుతున్న అంశాలు ఇవి అని అందరికీ తెలియజేస్తే బెటర్ కదా. ఏవైతే ఇంపార్టెంటో అవే చెప్తాను. సో ప్రపంచ సుందరి కిరీటం సుచేత, థాయిలాండ్కు చెందిన ఓపల్ సుచేత చువాంగ్ ఆమె పూర్తి పేరు. ఆమెకు మిస్ వరల్డ్ కిరీటం దక్కింది. మొదటి రన్నరప్గా ఇథియోపియా భామా ఆసెట్ ధెరజ్, రెండో రన్నరప్గా మిస్ పోలాండ్ మజా క్లాజ్డా, మూడో రన్నరప్గా మార్టినిక్ భామా ఆరలి జోచిమ్ నిలిచారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో విజేతలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ సీఈఓ జూలియా మోర్లే ప్రకటించారు. హైదరాబాద్లోని హైటెక్స్లో శనివారం ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగాయి. ప్రపంచ సుందరిగా నిలిచిన థాయిలాండ్ భామ ఓపల్కు మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా ప్రిచ్కోవా నుంచి కిరీటాన్ని అలంకరించారు. విజేతకు 8.5 కోట్ల ప్రైజ్ మనీ కూడా అందనుంది. నిజానికి ఈ పోటీల మీద భారత్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, అంచనాలు పెట్టుకున్నారు. ఈసారి మనకే వస్తుంది. ఎక్కువ సార్లు మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న దేశంగా మనం రికార్డు సృష్టిస్తాము అనుకున్నారు, కానీ అవ్వలేదు. మేబీ మీకు అంటే లైటింగ్ కొంచెం తేడా ఉండొచ్చు, కానీ ఒకటి స్క్రీన్ మాత్రం బాగా కనిపిస్తుంది. నా ఫేస్ కాస్త ఎల్లోయిష్గా కనిపిస్తుందేమో. అది మా కెమెరామెన్ వచ్చి చేయాలి. పొద్దున్నే అతను రాడు కదా, కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను చేశాను. స్క్రీన్ అయితే మాత్రం బాగానే ఉంటుంది. ఇక ఈ మిస్ వరల్డ్ కిరీటం అన్ని పత్రికల్లో హైలైట్ చేశారండి. ఇదిగోండి, ప్రపంచ సుందరి థాయ్ సిరి సుచేత షుంగ్ సిరిని వరించిన కిరీటం దయాగుణమే అత్యుత్తమం అన్న జవాబుతో విజయం. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన చికిత్సతో విముక్తి. అప్పటి నుంచి ఆ వ్యాధిపై అవగాహన కార్యక్రమాలు. థాయిలాండ్కు తొలిసారిగా ప్రపంచ సుందరి కిరీటం. రన్నరప్లుగా ఇథియోపియా, పోలాండ్, మార్టినిక్ సుందరిమణులు. టాప్ 20లో నందిని గుప్తా, మన ఇండియాకు చెందిన నందిని గుప్తా టాప్ 20లో నిలిచారనమాట. టాప్ 5లో కాదు, టాప్ 10లో కూడా కాదు. ఈవెన్ మన మాయాబజార్ పత్రికలో కూడా అక్కడ మిస్ వరల్డ్ చువాంగ్ శ్రీ ఒక చోట ఒక పేర్లు రాస్తున్నారు తెలుసా. ఈనాడులోనేమో ఓపల్ సుచేత చువాంగ్ అని రాశారు. దీనిలో చువాంగ్ శ్రీ అని, ఆంధ్రజ్యోతిలో చువాంగ్ సిరి అని. సరే, ఏదైతేనే థాయిలాండ్ భామకు మిస్ వరల్డ్ వచ్చింది. ఆ సారాంశం మనం గ్రహిస్తే చాలు. ఇక దేవుడు కరుణిస్తే పింఛను పెంచుతా మాస్టరు, గురువుగారు, ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి ఇవ్వాల్సినవి. రాష్ట్రం పరిస్థితి బోల, ఆర్థిక పరిస్థితి బోల. రేపు కాదు ఎల్లుండి 7,000 కోట్లు అప్పు చేస్తున్నారు. తల నిండా ఇన్ని తలనొప్పులు పెట్టుకొని ఊరికే ఆశలు కల్పించడం ఎందుకు? పింఛను పెంచుతామని పెంచండి. ఎలాగో పెంచుతారు, ఎన్నికలకు ముందు ఎలాగో పెంచుతారు. ఆ విషయం నాకైతే తెలుసు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు 2014 నుంచి 2019 మధ్య ఎలాగైతే అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచి ఎన్నికలకు ముందు మరో 1,000 పెంచారో ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. కానీ ఇప్పుడే దేవుడు కరుణిస్తే పింఛను పెంచుతా ఇవన్నీ ఎందుకు? దేవుడు కరుణిస్తే మన రాష్ట్రంలో చేయాల్సినవి బోల్డ్ ఉన్నాయి. దేవుడు కరుణిస్తే మన రాష్ట్రంలో ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ మీద ఆశలు రేకెత్తించడం మనం. ఎందుకంటే అందరికంటే ఎక్కువగా ఎదురు చూసేది, డబ్బుల కోసం ఎదురు చూసేది, అందరికంటే ఎక్కువగా 1వ తేదీ ఎప్పుడుకి వస్తుందా అని ఎదురు చూసేది పింఛను లబ్ధిదారులే. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఆధారం లేకుండా పింఛను డబ్బుల మీద మాత్రమే బతికే వాళ్ళు కొంతమంది ఉంటారు. ముసలివాళ్ళు కావచ్చు, వితంతులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు. వాళ్ళకి ఈ మాట వింటే ఇంకా వచ్చే నెల నుంచి వెయిట్ చేస్తూనే ఉంటారు. అది నేను చెప్పింది. పింఛను పెంచొద్దని నేను చెప్పట్లేదు, ప్రభుత్వాన్ని నేను విమర్శించట్లేదు. గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయింది, పెంచి 1 ఇయర్ అయింది. సో పెంచాల్సిన టైం ఇంకొంది. ఒక 3 ఇయర్స్ తర్వాత 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది. టైం చూసుకొని చెప్పి పెంచాలి. కానీ ఇప్పుడు నుంచి ఆశలు రేకెత్తించడం, వాళ్ళేమో ఆశ అడి ఆశల మధ్య అలా కాలం వెల్లదీస్తూ ఉంటారు. పెంచుతానన్నారు పెంచలేదు అని ఇదే మాటను పట్టుకుంటారు. సో నేను చెప్పింది కూడా అర్థం చేసుకోకుండా కొంతమంది నన్ను తిడతారులే, అది వేరే విషయం. తుచ్చమానవుడు. మనం ఎంత ఉద్యోగుల వేతనాల్లో 64 లక్షల మందికి ఒకే రోజు ముందుగానే పింఛన్లు ఇచ్చి వారిలో ఆనందం నింపాం. 47 లక్షల మందికి ఇళ్ల వద్ద
మిగిలిన వారిలో కొందరికి ఆసుపత్రుల్లో, మరికొందరికి వృద్ధాశ్రమాలకు వెళ్ళి పింఛను అందించాం చంద్రబాబు. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, నాయకులు అధికారులను కొనే పరిస్థితికి బియ్యం మాఫియా. ఎస్, ఏమైనా తగ్గించారా? నాది డాగ కన్ను, ఎవరు తప్పు చేసినా టెక్నాలజీతో కనిపెడతా. జూన్ 12 నుంచి పాలనలో గేర్ మారుస్తా. చెయ్యేరు ప్రజావేదికలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదల ఆదాయం, జీవన ప్రమాణాలు పెరిగి 2029 నాటికి పేదరికం లేని సమాజం ఏర్పడాలని, ఆర్థిక అసమానతలు తొలగాలనే లక్ష్యంతో P4 అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధాని మోదీ, తాను, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచించేది రాష్ట్ర అభివృద్ధి కోసమే అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో శనివారం నిర్వహించిన P4 ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులో పింఛను మొత్తాన్ని మరింత పెంచుతామన్నారు. ఏమో భగవంతుడు కరుణించడం అది ఇది కాదు, కానీ 2029 ఎన్నికలకు వెళ్ళేలోగా ఇంకొక 1000 రూపాయలు అయితే పెంచుతారని అనుకోవచ్చు. జూన్ 6వ తేదీ నుంచి మెగా డిఎస్సి పరీక్షలు అని మరో వార్త రాశారండి. మెగా డిఎస్సిలో ఎటువంటి మార్పు లేదు. హాల్ టికెట్లు మొన్నటి నుంచి ఇస్తున్నారు. హాల్ టికెట్లో కొన్ని టెక్నికల్ మిస్టేక్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయంట. ఒకసారి వాళ్ళు చూసుకుంటే బెటరు. సో ఇది వాయిదా వేయాలని డిమాండ్లు, నార్మలైజేషన్ ప్రక్రియలో నార్మలైజేషన్ రద్దు చేసి ఒకే జిల్లా ఒకే తరహా పేపరు అనే డిమాండ్లు, ఎన్ని డిమాండ్లు ఉన్నప్పటికీ, వయోపరిమితి పెంచాలని డిమాండ్లు, ఎన్ని డిమాండ్లు ఉన్నప్పటికీ అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేశారో అభ్యర్థులు తమకు అన్యాయం జరుగుతోంది అని భావిస్తున్నప్పటికీ ప్రభుత్వం అయితే మాత్రం ఏమాత్రం ఆలోచించట్లా. వాయిదా వేయాలనే ఆలోచన కూడా వాళ్ళలోకి రావట్లేదు. సో జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30 వరకు డిఎస్సి పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. ముందస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే. మెగా డిఎస్సి పరీక్షలను జూన్ 6 నుంచి జూన్ 30 వరకు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మొదట జూన్ 6 నుంచి జూలై 6 వరకు నిర్వహించేందుకు షెడ్యూల్ ఇచ్చినా అవే రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరీక్షలు ఉన్నందున దీన్ని జూన్ 30 కుదించారన్నమాట. సో అది తర్వాత టేకు వనాన్ని టోకుగా కొట్టేశారు. 100 ఎకరాలను ఆక్రమించిన వైకాపా నాయకులు. కర్నూలు జిల్లా కోసగిలో మాయమైన పోషక్ సంస్థ భూములు. అక్రమార్కులకు కొమ్ము కాసిన రెవెన్యూ అధికారులు. 100 ఎకరాల టేకు వనాన్ని వైకాపా నాయకులు ఆక్రమించేశారు, చెట్లను కొట్టేశారు. కర్నూలు జిల్లా కోసగ మండలం అగసనూరు, కందుకూరు గ్రామాల పరిధిలోని ఈ భూములు కబ్జాకు గురి కావడం సంచలనంగా మారింది. ప్రజాప్రతినిధి అండదండలతో అక్రమార్కులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై 25 కోట్ల విలువైన ఈ భూమి కుంభకోణాన్ని పాల్పడ్డారు. ఉన్నతాధికారులు ఎలాంటి విచారణలు చేపట్టకుండా చోద్యం చూస్తున్నారు. అదోనికి చెందిన పోషక్ ఫార్మింగ్, ఫారెస్ట్ అండ్ ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థ అగసనూరు, కందుకూరు గ్రామాల పరిధిలో 38 ఏళ్ల కిందట 100 ఎకరాల్లో టేకు చెట్ల పెంపకాన్ని చేపట్టింది. ఆ భూములను 2 ఎకరాల చొప్పున విక్రయించింది. వీటిని కొంటే భవిష్యత్తులో విలువ పెరుగుతుందని, టేకు చెట్లపై మంచి ఆదాయం వస్తుందని సంస్థ చెప్పింది. రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేష్ సోదరుడు వసంత గుప్తా ఈ వెంచర్ను వేయడంతో ఇక్కడ కొంతమంది కొనుక్కున్నారు. అవన్నీ కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక నాయకుడు వాళ్ళ అనుచరులు ఆక్రమించేశారు అని గట్టి వార్త రాశారు. దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందిస్తుంది, విచారిస్తామంటారు, స్వాధీనం చేసుకుంటామంటారు. ఈలోగా బేరసారాలు, చర్చలు అన్నీ జరుగుతాయి. ఇక మూల్యాంకన పుస్తకాలు. పరీక్ష రాసేందుకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో పుస్తకం. 6వ తరగతి విద్యార్థులకు ఆగస్టు వరకు బ్రిడ్జ్ కోర్సు. 10వ తరగతి ప్రీ ఫైనల్ నాటికి 9వ తరగతి సిలబస్ పూర్తి. పాఠశాల విద్యలో కొత్త ఏడాదిలో సంస్కరణలు. వీలైతే ఈనాడోళ్ళు 10వ తరగతి మూల్యాంకనంలో జరిగిన తప్పులను కూడా హైలైట్ చేయాలి. ఎంత ప్రభుత్వానికి అనుకూలమైనా, ఎంత ప్రభుత్వానికి మేమేమి దెబ్బ తగలనివ్వము అనుకున్నా, ఎంత తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికైనా జరిగింది తప్పును తప్పు అని చెప్పాలి. 10వ తరగతి మూల్యాంకనంలో తప్పులు జరిగాయి. వేలాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగింది. 80 మార్కులు రావాల్సిన వాడికి 20 మార్కులు, 30 మార్కులు వేశారు. టోటల్ 450, 500 మార్కులు రావాల్సిన వాడికి 300, 320 మార్కులు వేశారు. అలా ఎన్నో ఉదాహరణలు. వేలాది మంది, 66,000 మందికి పైగా 10వ తరగతి పునఃమూల్యాంకనం కోసం దరఖాస్తు చేసుకుంటే 11,000 మందికి మార్కులు మారాయి. మార్కులు మారడం కూడా ఏదో 2-3 మార్కులో, 5 మార్కులో, 10 మార్కులో కాదు, 60 మార్కులు, 70 మార్కులు మారుతున్నాయి. ఎంత నిర్లక్ష్యం అండి! మరి అంత పెద్ద సమస్యని ఈనాడులో హైలైట్ చేయకపోతే ఎట్లా? అది ప్యూర్లీ ప్రభుత్వ వైఫల్యమే కదా. సాక్షిలో హైలైట్ చేశారు.
10th విద్యార్థులపై చెరగని రిమార్క్. విద్యాశాఖ తీరుపై రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటున్న విద్యార్థి లోకం. 100% కరెక్ట్. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన సాయి కొందనకు రీవాల్యుయేషన్కి ముందు 34, రీవాల్యుయేషన్ తర్వాత 93 మార్కులు వచ్చాయి. చూసారా, ఇదిగోండి, మొత్తం 489 మార్కులు వచ్చాయి సాయి కొందన. అందులో ఫస్ట్ లాంగ్వేజ్ 94, సెకండ్ లాంగ్వేజ్ 79, థర్డ్ లాంగ్వేజ్ 34 ఫెయిల్, మ్యాథమెటిక్స్ 96, సైన్స్ 92, సోషల్ స్టడీస్ 94, అన్నిటిలో 90కి పైగా వచ్చాయి. ఒక్క సబ్జెక్ట్ మాత్రం 34 వచ్చి ఆ అమ్మాయి ఫెయిల్ అయింది. అయ్యో ఇదేంటి, నేను ఫెయిల్ అయ్యాను, నేను బాగా చదువుతాను కదా నాకు అని చెప్పి ఆ అమ్మాయి రీవాల్యుయేషన్కి పెడితే 93 మార్కులు వచ్చాయి. కళ్ళు మూసుకుపోయాయా పేపర్లు దిద్దినప్పుడు? సో ఇది ఎంత సీరియస్ ప్రాబ్లం. ఇలా వేలాది మంది ఉన్నారు. సో ఈరోజు సాక్షి బ్యానర్లో రాసింది అక్షరాల నిజం. ప్రభుత్వం విఫలమైంది. మేబీ 2022లో వైసీపీ ఉన్నప్పుడు కూడా అదే జరగొచ్చు కాక. నారా లోకేష్ గారి వెర్షన్ అదే. నారా లోకేష్ గారు అదే చెప్తున్నారు. ఆ వార్త కూడా ఎక్కడో ఈనాడులో రాశారు లోపల. వైసీపీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేశారు, 2022లో అలాగే జరిగిందని. 2022లో అలా జరిగితే ఇప్పుడు అలా జరగాలని రాసి ఉందా? వాళ్ళు ఫెయిల్ అయ్యారని మీరు ఫెయిల్ అవుతారా? వాళ్ళు తప్పులు చేశారని మీరు తప్పులు చేస్తారా? ఇక్కడ ఎక్కడో ఈనాడులోనే రాసుకొచ్చారు సమర్థించుకుంటూ. చూపిస్తా లోపల పేజీల్లో ఎక్కడున్నావే. ఇదిగోండి, జగన్ భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను గాడిని పెడుతున్నాము. 2022లో 20% జవాబు పత్రాల మార్కుల్లో వ్యత్యాసం. ఆ వివరాలను బయటపెట్టే ధైర్యం చేయలేదు ధ్వజమెత్తిన మంత్రి నారా లోకేష్. సరే, 2022లో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు గడ్డి తిన్నారు, ఓకే, వాళ్ళ మూల్యాంకనంలో తప్పు జరిగింది, మరి దాన్ని సరిదిద్దాలి కదా. ఇప్పుడు మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు అటువంటి జాగ్రత్తలు, అటువంటి అజాగ్రత్త, అటువంటి నిర్లక్ష్యం లేకుండా చూసుకోవాలి కదా. సో మరి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి కదా, మరి ఎక్కువ జరుగుతున్నాయి. ఇదిగోండి, 10వ తరగతి జవాబుపత్రాల మూల్యాంకనంలో ప్రభుత్వ ఘోర వైఫల్యంపై విద్యార్థి సంఘాల తల్లిదండ్రుల తీవ్ర ఆగ్రహం. కూటమి సర్కారు లేనిపోని ఆర్భాటంతో తీవ్ర నష్టమైన ధ్వజం. గతంలో ఇలా జరగలేదని మండిపాటు. ఎవరి తప్పు మాకెందుకు శిక్ష అని నిలదీస్తున్న విద్యార్థులు. తమ మనోవ్యధను ఎవరు తీరుస్తారంటూ ప్రశ్న. 66,363 పేపర్ల మూల్యాంకనంపై సందేహంతో దరఖాస్తు. 11,000కు పైగా పేపర్లో విద్యార్థులు ఉత్తీర్ణత మార్కులు అంటే ఫెయిల్ అయింది కూటమి ప్రభుత్వమే. విద్యార్థి సంఘాలు రీవాల్యుయేషన్ అయినా సరిగ్గా నిర్వహిస్తారని నమ్మకం ఏంటని అనుమానం. తప్పుల మూల్యాంకనంపై కనీసం స్పందించిన విద్యాశాఖ మంత్రి లోకేష్. అది సాక్షిలో రాసింది. ఇదైతే కరెక్టేనండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే చాలామంది నా కళ్ళు ఎదురుగా నాకు తెలిసిన ఉదాహరణలో కొంతమంది 39 మార్కులు వచ్చిన ఒక అబ్బాయికి రీవాల్యుయేషన్కి పెడితే 78 వచ్చాయి. 62 మార్కులు వచ్చిన ఒక అబ్బాయి రీవాల్యుయేషన్కి పెడితే 96 వచ్చాయి. ఇలా చాలా మార్పులు జరిగాయి. కాబట్టి తప్పు జరిగింది, ఒప్పుకోవాలి. తప్పును ఒప్పుకొని సరిదిద్దుకోవడం. తప్పు ప్రతి ఒక్కడూ చేస్తాడు మనిషి అనేవాడు. దాన్ని సరిదిద్దుకునేవాడే గొప్పవాడు. మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకునేవాడే గొప్పవాడు. ఇక పాక్పై పోరులో విమానాలు నష్టపోయాం. బ్లూంబర్గ్ టీవీ ఇంటర్వ్యూలో సిడిఎస్ చౌహాన్ వెల్లడి. పాకిస్తాన్పై ఇటీవల జరిపిన దాడిలో భారత వైమానిక దళానికి కూడా నష్టం వాటిల్లేదని త్రిదళాధిపతి జనరల్ అనిల్ చౌహాన్ అంగీకరించారు. భారత్కు చెందిన 6 విమానాలను కూల్చివేసినట్టు పాక్ చెప్పడం మాత్రం శుద్ధ అబద్ధమని ఖండించారు. ఖచ్చితంగా ఎన్నింటిని కోల్పోవలసి వచ్చింది, ఎంత నష్టం వాటిల్లింది అనేది వెల్లడించలేదు. షాంగ్రిలా డైలాగ్లో పాల్గొనడం కోసం సింగపూర్లో ఉన్న ఆయన బ్లూంబర్గ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంపై మాట్లాడారంట. ఇక ఇవాళ నుంచి కూడా రేషన్ దుకాణాల్లో సరుకులు పంపిణీ చేస్తున్నారండి. ఎవరైనా ఎక్కడ కార్డుదారులైనా ఏ దుకాణానికి, ఏ రేషన్ దుకాణానికి వెళ్ళైనా సరే సరుకులు తీసుకోవచ్చు. అది ప్రభుత్వం ఈ నెల నుంచి అమలు చేస్తోంది. పంచాయతీలకు స్వయం సమృద్ధి, వనరుల అభివృద్ధి దిశగా ఆలోచనలు చేయాలని కేంద్రం దిశానిర్దేశం. 10 పంచాయతీల్లో ప్రయోగాత్మకంగా అమలుకు సన్నాహాలు. పంచాయతీలు అంటే ఆస్తి పన్ను, ఇతర రుసుములు వసూలు చేసి సిబ్బందికి జీతాలు చెల్లించడం, పరిపాలనా ఖర్చులకు సరిపెట్టుకోవడం, కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులతో అభివృద్ధి పనులు చేయడం అనే అభిప్రాయంతో ఉన్న సర్పంచులు, కార్యదర్శులు ఆలోచన నుంచి బయటపడేలా కేంద్రం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పరిపాలనా అభివృద్ధితో పాటు ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని పంచాయతీలు ఆర్థికంగా పరిపుష్టమయ్యేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. పంచాయతీల ఆదాయం పెరిగేలా వాణిజ్య ప్రాజెక్టులు చేపట్టేందుకు రుణ సాయం చేయాలని భావిస్తోంది. అందరికంటే మంచి అవకాశం సర్పంచ్ పదవి తెలుసా? రాజకీయాల్లో ఎమ్మెల్సీ కంటే, ఎమ్మెల్యే కంటే, మంత్రి కంటే సర్పంచ్ పదవి. వాళ్ళు పుట్టిన ఊరికి వాళ్ళు మంచి చేసుకోవచ్చు. కొత్త కొత్త ఆలోచనలతో వెళ్ళొచ్చు. ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టి తీర్మానం చేస్తే చాలు.
ఏదైనా చేయొచ్చు. మంచి అవకాశం యాక్చువల్ సర్పంచ్ పదవి అనేది. కాకపోతే అది రాజకీయాల్లో నలిగి వాళ్ళకి మెచ్యూరిటీ లేక పార్టీల పిచ్చితో కులాల పిచ్చితో నాశనం చేసుకుంటున్నారు. కానీ ఇక తెలుగు రాష్ట్రాల్లో సన్నాహక పేలుళ్లకు యత్నం. ఆ వీడియోలను విదేశీ హ్యాండర్లకు పంపి దేశవ్యాప్త పేలుళ్లకు నిధుల సమీకరణ యోచన. విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్ కుట్ర దర్యాప్తులో విస్మయపరిచే అంశాలు వెలుగులోకి. అహిం సంస్థలో క్రియాశీలకంగా 50 మంది. గజ్వా ఈ హింద్ పేరిట భారత్పై యుద్ధమే ప్రధాన లక్ష్యం. తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల సన్నాహక బాంబు పేలుళ్లు జరిపి ఆ వీడియోలను విదేశాల్లోని హ్యాండర్లకు పంపి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కావాల్సిన నిధుల్ని సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్ ఉర్ రెహమాన్ కుట్ర పనినట్టు దర్యాప్తులో తేలిందంటండి. వామ్మో, ఏం చేశాడురా, ఎవడరా బాబుడు. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పేలుళ్ళు ఎక్కడికక్కడ పెట్టి ఆ వీడియోలను అంట విదేశీ హ్యాండర్లకు పంపి దేశవ్యాప్తంగా పేలుళ్ళకు నిధుల సమీకరణ. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల పేలుస్తాడంట. ఆ వీడియోలను పంపించి డబ్బులు అడిగి, మీరు ఇంకా డబ్బులు ఇస్తే నేను దేశం మొత్తం అల్లకల్లోలం చేస్తా, దేశం మొత్తం ఇలాగే పేలుస్తానని చెప్పి డబ్బులు తీసుకోవాలని ప్లాన్ చేశాడంట వీడు, ఈ విధవ. అమ్మో. సో ఈ కుట్ర మొత్తం పోలీసులు ముందుగానే కనిపెట్టి ఛేదించారనమాట. ఇక ఏమీ తెలియదు, మాకేం సంబంధం. మద్యం కుంభకోణం నిందితులు ఎదురు ప్రశ్నలు. సిట్ విచారణలో జగన్ సన్నిహితులు తీరిది. ముగిసిన 2 రోజుల కస్టడీ. ఈ వార్త ఆంధ్రజ్యోతిలో కొంచెం ఇంట్రెస్టింగ్గా వేశారు, చూద్దాం. సేమ్ అదే వార్త ఆంధ్రజ్యోతిలో వేశారు. ఆ పేరు చెబితే నాకు అదే ఆఖరి రోజు. సిట్ విచారణలో రాజు కేశిరెడ్డి ఆందోళన. ఇంతకంటే ఏమీ చెప్పలేనంటూ మౌనం. విచారణకు సహకరించని ఆ నలుగురు. బ్యాంకు లావాదేవీలు, ఐటీ రిటర్నులు ముందుంచి ప్రశ్నించిన అధికారులు. కొన్నింటికి పొంతనలేని సమాధానాలు, మరికొన్ని ప్రశ్నలకు మూగనోము. ముగిసిన లిక్కర్ గ్యాంగ్ కస్టడీ, జిల్లా జైలుకు తరలించిన పోలీసులు. అది వీళ్ళ నలుగురు విచారణ క్లైమాక్స్. ఇంకా వీళ్ళ నలుగురు చెప్పే వాంగ్మూలం ఆధారంగా నెక్స్ట్ బిగ్ వికెట్ని తీసుకొచ్చి వీళ్ళు పక్కన చేర్చేస్తారు. వీళ్ళ నలుగురు ఏదైతే జైల్లో ఉన్నారో అదే జైల్లో ఒక పెద్ద తలకాయని కూడా తీసుకొచ్చి వేసేస్తారు వీళ్ళ నలుగురు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా. కానీ వీళ్ళెవరూ నోరు విప్పట్లా, వీళ్ళెవరూ చెప్పట్లా విషయం. అది ఇక్కడ సమస్యగా మారింది. సో దానికోసమే సిట్ ప్రయత్నం చేస్తోంది. ఆధారాలు అయితే ఉన్నాయి, కొన్ని సాక్ష్యాలు అయితే ఉన్నాయి, కానీ వీళ్ళిచ్చే వాంగ్మూలం కీలకం కాబోతోంది. ముడుపుల సొమ్ము గుట్టు రాబెట్టడమే లక్ష్యంగా. మద్యం ముడుపుల సొమ్ము కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిల ద్వారా అంతిమ లబ్ధిదారుకు చేరింది అనేది దర్యాప్తులో గుర్తించిన సిట్ అధికారులు ఆ కోణంలోనే వారిద్దరిని ఎక్కువగా ప్రశ్నించారు. కృష్ణమోహన్ రెడ్డిని 118 ప్రశ్నలు, ధనుంజయ రెడ్డిని 110 ప్రశ్నలు అడిగారు. తమకు సంబంధం లేదని వారు అన్నట్టు తెలిసింది. ముడుపుల సొమ్ము ఎక్కడికి చేర్చాలనే దానిపై బెంగళూరులో జరిగిన సమావేశాలు, డొల్ల కంపెనీల ఏర్పాటు, వాటిలోని నిధుల మళ్లింపు తదితరాలపై దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు 85 ప్రశ్నలు అడిగారు. ఆయన కూడా సరైన సమాధానం ఇవ్వలేదంట. ఇంకా రాష్ట్రంలో మరో పైలట్ శిక్షణ కేంద్రం. కర్నూలు విమానాశ్రయంలో ఏర్పాటుకు అనుమతి. గుత్తేదారును ఎంపిక చేయనున్న ఏపీఏడీసీఎల్. ఓకే. తెదేపా కార్యాలయంపై దాడి తప్పిదమే. సిఐడి విచారణలో మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. తప్పిదమే అంటే అదే కదా మీ పార్టీ పతనానికి నాంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేయడం తప్పిదమేనని, పార్టీ పెద్దల ఆదేశాలు లేకుండా అది జరిగే అవకాశం లేదని మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడి పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. తెదేపా కార్యాలయం ఎదురు ధర్నా చేసేందుకు వెళ్ళామని చెబుతున్నా వీడియో దృశ్యాలు చూస్తే దాడి చేయడానికే వెళ్లారన్న విషయం స్పష్టంగా తెలుస్తోందని చెప్పినట్టు సమాచారం. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో 127వ నిందితుడిగా ఉన్న రామకృష్ణారెడ్డిని శనివారం సిఐడి పోలీసులు గుంటూరు కార్యాలయంలో విచారించారన్నమాట. ఇక డిజిటల్ మూల్యాంకనం నోట్ ఫైలు మాయం. పిఎస్ఆర్ ఆంజనేయులు తీసుకువెళ్లారని అనుమానాలు. మాన్యువల్ మూల్యాంకనం హార్డ్ డిస్క్ మిస్ అయింది, దానికి సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజీలు మిస్ అయ్యి, డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించిన నోట్ ఫైల్ కూడా మిస్ అయిందంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పాపాల్లో, తప్పుల్లో ఇది అతిపెద్దది. గ్రూప్ వన్ పరీక్ష మూల్యాంకనం లక్షలాది మంది విద్యార్థుల జీవితాలను తారుమారు చేసేశారు. దుస్తులు ఓడదీసి స్తంభానికి కట్టేసి పెట్రోల్ బంకులో పంపు బాయ్పై దాష్టికం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం
కుమ్మరవాళ్లంపల్లిలో పెట్రోల్ బంకులో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. పంపు బాయ్గా పనిచేస్తున్న బాబా ఫక్రుద్దీన్ డబ్బులు తక్కువగా జమ చేశారనే అభియోగంతో బంకు మేనేజర్లు అతని దుస్తులు వడదీసి టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కొట్టారట. వీళ్ళ మీద పెట్టాలి మానవ హక్కుల వల్ల, వీళ్ళ మీద పెట్టాలి, ప్రజా సంఘాలన్నీ బయటకు రావాలి. ఈ బంకు మేనేజర్లని బంకు యాజమాన్యం మీద కేసులు పెట్టాలి. ఇది తప్పు. ఇక మిస్ వరల్డ్ పోటీలను మొత్తం హైలైట్ చేశారండి. ఈ పేజీ మొత్తం అవకాశాల పూదోట, ఆమె పేరే అందరి నోట. ప్రపంచ సుందరికి బహుళ ప్రయోజనాలు, 8.5 కోట్ల నగదు ప్లస్ వజ్రాల కిరీటం ప్లస్ పేరుకు పేరు వస్తుంది. అలాగే 365 రోజుల పాటు ప్రపంచంలో ఆమె ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఉచితంగా వెళ్ళొచ్చు. పేరు మోసిన బ్రాండ్లకు అంబాసిడర్గా ఉంటారు, మోడల్గా ఉంటారు, నటిగా ఉంటారు, సామాజిక సేవా కార్యకర్తగా ఉంటారు. ప్రపంచం మొత్తం మీద మీడియా కూడా ఆమె దృష్టిలోనే ఉంటుంది. అలా 8.5 కోట్ల ప్రైజ్ మనీతో పాటు 85 లక్షల విలువైన కిరీటం. ఇక ఇవన్నీ ఈనాడు అంశాలు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఇదే బ్యానర్ అండి, 10th మూల్యాంకనం బ్యానర్ వేశారు. తర్వాత మిస్ వరల్డ్ గురించి రాశారు. తర్వాత సమ్మర్ క్యాంప్స్లోనూ ఏఐ, ఆటలకు బదులు సాంకేతిక మొగ్గు, ఫిజికల్ టు డిజిటల్కు మారిన వైనం, వేసవిలోనే కాదు ఏడాదంతా శిక్షణ, చదువుతో పాటు వీటితోనూ పిల్లల బిజీ, మారిన సమ్మర్ క్యాంప్స్ తీరుదములు. నిజమే, ఇది జరుగుతుంది ఎక్కువగా. మొబైల్ యాప్స్ మీద, ఏఐ మీద, డిజిటల్ వినియోగం మీద, కంప్యూటర్ల మీద ఎక్కువగా పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒకప్పుడు సమ్మర్ క్యాంప్స్ వస్తే పిల్లల్ని క్రికెట్ కోచింగ్కో, బాస్కెట్బాల్ కోచింగ్కో, ఫుట్బాల్ కోచింగ్కో, షటిల్, బ్యాడ్మింటన్కో దేనికో పంపించేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఇలా ఉంది. వీలైతే ఆడపిల్లలకి కరాటే నేర్పించండి, మార్షల్ ఆర్ట్స్ నేర్పించండి, అది బెటర్. ఎక్కడైనా సరిగ్గా ఫెసిలిటీస్ ఉంటాయి. మళ్ళీ రేషన్ కష్టాలు. నేటి నుంచి పేదలు దుకాణాలకు వెళ్లాల్సిందే. రేషన్ వాహనాల రద్దుతో ఇంటి వద్దకే నిత్యావసరాలు సరఫరాకు మంగళం. ఇదొకటి. వీళ్ళు రాసిందే రాస్తారు, జనంకు ఉపయోగం లేకపోయినా వీళ్ళ రాతలు మారవు. సో రేషన్ దుకాణాలకు వెళ్తారు. రేషన్ బళ్ళు ఉన్నా సరే ఆ లైన్ ఉంది కాబట్టి రేషన్ దుకాణాలకు వెళ్ళి తెచ్చుకుంటారు. జనాలకు లేని బాధ మీకెందుకు? ఇక కార్యకర్తల కాలకైల, వైఎస్ఆర్సీపీ దళిత యువనేతపై టీడీపీ పైశాచిక దాడి, కత్తులతో వెంటాడిన రౌడీ షీటర్ గ్యాంగ్, ప్రాణ భయంతో అంబేద్కర్ విగ్రహం వద్దకు పరుగు, అనకాపల్లి జిల్లాలో దారుణం, స్పీకర్ అయ్యన్నపాత్రుడి కుటుంబానికి రౌడీ షీటర్ సన్నిహితుడు. రాయండి. అప్పుడు ఆ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన జేమ్స్ స్టోరీ అలాగే కథ అల్లారు, రాశారు. ఆ తర్వాత 4 ఖర్చుకున్నారు. కొట్టింది మీ వైసీపీ వాళ్ళే అని తెలియడంతో ఆ వార్తను వదిలేశారు, ఆ అంశాన్ని మర్చిపోయారు. అంతకుముందు ఇంకోటేదో మాచర్ల నియోజకవర్గంలో మామ అల్లుళ్ళ మధ్య జరిగిన భూతాగాదనేమో ఏపీ ఎడిషన్లో టీడీపీ గోండాలు చంపేశారని, తెలంగాణ ఎడిషన్లో మామ అల్లుళ్ళ మధ్య భూతగాద వాళ్ళని చంపేశారని రాశారు. ఇప్పుడేమో ఇది రాస్తున్నారు. దీనిలో కూడా ఏమున్నాయో అసలు నిజాలు. పనికిమాలిన వార్తలన్నీ రాస్తారు. ఒకసారి తప్పు రాసి దొరికినప్పుడు బయటకు మొహం చూపించుకోవడానికి సిగ్గుపడాలి. కానీ ఈ పత్రిక అవేమి ఉండవు. తప్పులు రాస్తారు, దొరుకుతారు, అయినా సరే వస్తారు, కాన్ఫిడెంట్గా వస్తారు. మనం సముద్ర అలని మనం ఆదర్శంగా తీసుకుంటాం. ఎందుకంటే పడినా లేస్తుంది, లేచి పడుతుంది. సో పడినా లేస్తుంది అని కదా, పడి లేచిన కెరటం అంటారు. అలాగే సాక్షిని కూడా చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి. జనం ఎంతమంది తిట్టుకున్నా సరే కాన్ఫిడెన్స్గా, ఎంతో కాన్ఫిడెంట్గా ప్రతిరోజు కూడా పత్రిక జనం ముందుకు రావడం, ఎన్ని లక్షణాలు లేకపోతే ఎన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ ఒకే ఒక్క లక్షణంతో వాళ్ళు బయటకు వస్తున్నారు. జనం తిట్టుకుంటారు, సరిగ్గా చదవరు, వచ్చిన పేపర్ వచ్చినట్టు నలపకుండా అలాగ ఉంచేసి ఏ పొట్లాలు కట్టుకోవడానికో ఇచ్చేస్తారు. అయినా సరే ఈ పత్రిక ఆలోచన రావాలి, అరే మూసేయాలి, పత్రిక మూసేయాలి, జనం తిట్టుకుంటున్నారు, మనం రాసిన అబద్ధాలని ఆలోచన రావాలి. మామూలుగా మానవ మాత్రుడు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు, మన పత్రిక చదవనప్పుడు మనం ఎందుకు రిలీజ్ చేయాలని. కానీ సాక్షి యాజమాన్యం అలా ఆలోచించట్లా. అబద్ధాలు వచ్చేస్తూనే ఉంటారు, పనికిమాలిన వార్తలు రాస్తూనే ఉంటారు. ఖచ్చితమైన ఉదాహరణలు 100 చెప్పమంటే చెప్పాను ఆల్రెడీ. జేమ్స్ పాపం వైసీపీ వాళ్ళే కొట్టారు. అది తెలియకుండా వీళ్ళు రాజకీయంగా వాడుకుందామని టీడీపీ వాళ్ళు కొట్టినట్టు రాశారు. తీరా నిజం తెలిసాక సైలెంట్ అయిపోయారు. అలా చాలా ఉన్నాయిలే. తర్వాత సమ్మర్ క్యాంప్స్లోనూ చెప్పుకున్నాము. ఇష్టానుసారం ఎలా తొలగిస్తారు? నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారిని తొలగించడం సాధ్యం కాదు. నియామక అధికారం ఉంటే తొలగింపు అధికారం ఉన్నట్టు కాదు. సీజే నేతృత్వంలో హైకోర్టు ధర్మాసనం కీలక తీర్పు. జిల్లా పశుగణాభివృద్ధి సంఘాల సభ్యులను తొలగిస్తూ కలెక్టర్లు ఇచ్చిన ఉత్తర్వులు కొట్టివేత.
ఓకే, మంచిది. డిఎస్సి హాల్ టికెట్లలో గందరగోళం. ఒకే రోజు ఒకే సమయంలో 2 పరీక్షలు. ఆన్లైన్లో ఒక రకంగా, హాల్ టికెట్లో మరో రకంగా పరీక్ష తేదీ. ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకుంటే హాల్ టికెట్లలో ఓసీగా నమోదు. తీవ్ర ఒత్తిడికి గురవుతున్న అభ్యర్థులు. ఇదిగో ఇటువంటి ఇప్పటికే అక్కడ అభ్యర్థులు ఒత్తిడిలో ఉన్నారు. టైం సరిపోలేదని. ఇప్పుడు మళ్ళీ కొత్త టెన్షన్ ఒకటి, హాల్ టికెట్లు సరిగ్గా ఇవ్వట్లేదు. ఇదో టెన్షన్. ఇక ఫైటర్ జట్లను కోల్పోయాం, 6 అబద్ధం ఎన్నో చెప్పను, సిడిఎస్ జనరల్ చౌహాన్ వెల్లడి. ఇందాక చెప్పుకున్నాం కదా అది. ఇక శాతవాహన ప్రిన్సిపల్ కిడ్నాప్ అంటండి. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజా బరితెగింపు. బెజవాడ నడిబొడ్డున 150 కోట్లకు పైగా విలువైన కాలేజీ స్థలం కబ్జాకు కుట్ర. బలవంతంగా గుంటూరుకు తరలించిన ఎమ్మెల్సీ పిఏ అండ్ మరో 2. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 వరకు ఎమ్మెల్సీ ఇంట్లోనే నిర్బంధం. ప్రభుత్వం మాదే, నిన్నేమైనా చెయ్యగలం అంటూ ఆలపాటి బెదిరింపు. బాధితుడి తండ్రితో సంతకాలు పెట్టించాలని ఒత్తిడి. బలవంతంగా కోర్టుకు మెయిలు. కాలేజీ సొసైటీలో సభ్యుడు కాకపోయినా ఆలపాటి పెత్తనం. ఎమ్మెల్సీ నుంచి తనకు రక్షణ కల్పించాలని బాధితుడి వేడుకోలు. శాతవాహన కాలేజీ ప్రాంగణం. సో శాతవాహన ప్రిన్సిపల్ని కిడ్నాప్ చేసి కొట్టారంట. ఆ రోజు ఆ స్థలం కబ్జా కోసం బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు అని సాక్షిలో రాశారు. ఇందులో పూర్తిస్థాయి వాస్తవం ఏంటనేది తెలియదు, కనుక్కొని చెప్తాను. సాక్షిలో రాశారు కాబట్టి నేను ఆ అంశాన్ని అనుమానిస్తున్నా. మేబీ జరిగితే జరగవచ్చు. టీడీపీలో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ చూద్దాం, నిజాలేంటో వెరిఫై చేసి చెప్దాం. తర్వాత పొగాకు రైతులు ధర్నా. మీడియం గ్రేడ్ పొగాకు వేలను తిరస్కరిస్తున్నారని, అన్ని బేలను గిట్టుబాటు ధరకు కొనాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా కొండపల్లి రైతులు శనివారం ఆందోళన చేశారు. కానిస్టేబుల్పై మేము దాడి చేయలేదు. స్నేహితుడి బర్త్డే పార్టీ కోసం తెనాలి వెళ్ళిన మేము ఆ తర్వాత మరో స్నేహితుడిని కలిసేందుకు వెళ్ళాం. అక్కడితో గొడవ మాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కానిస్టేబుల్పై హత్యాయత్నం కేసులో అన్యాయంగా ఇరికించారని చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబులాడు వాపోయారంట. తెనాలి బాధితులు వీళ్ళు. ఇక రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు. రైలు కింద పడి ఏఎస్ఐ. సో ఇవి సాక్షి అంశాలు. బాయ్ 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 బాయ్, సీ యూ. ఆంధ్రజ్యోతిలో లోకేష్ గారి గురించి రాశారండి. కొత్త పలుకు ఆంధ్రజ్యోతి ఎండీ గారు. లోకేష్కు పట్టం ఒక ఆశ్చర్యార్థకం. నిజానికి లోకేష్ గారికి ఇవ్వాలి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాల్సి ఉంది, మహానాడు వేదికగానే ఇవ్వాల్సి ఉంది. కానీ చంద్రబాబు గారి దగ్గర ఆ ఫైల్ పెండింగ్లో ఉంది. ఆయన ఆమోదిస్తారు. పాలిట్ బ్యూరోలో చర్చించి సీనియర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటారు. సాధారణ ఎన్నికలకు ముందు ఒంగోలులో నిర్వహించిన మహానాడు పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపగా, అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఇప్పుడు నిర్వహించిన మహానాడు ద్వారా కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్న ప్రచారంలో నిజం లేదని, ప్రభుత్వంపై ప్రజల భరోసా సన్నగిల్లలేదని రుజువైంది. ప్రభుత్వం పట్ల సానుకూలత విషయం పక్కన పెడితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో కోపం ఇంకా తగ్గలేదని మహానాడు ముగింపు సభ చెబుతోంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ మహానాడులో లోకేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 3వ తరం ప్రతినిధిగా పార్టీ బాధ్యతలు మోయగల శక్తియుక్తులు తనకు ఉన్నాయని ఆయన నమ్మకం కలిగించారు. మహానాడులో ప్రసంగించిన లోకేష్ను నిశ్చితంగా గమనిస్తే ఆయనలో మూర్తిభవించిన ఆత్మవిశ్వాసం కనిపించింది. అట్లా లోకేష్ గారికి సంబంధించి ఇదంతా రాసుకొచ్చారు. ఒకసారి మొత్తం చదివేసి ఆ తర్వాత అనలైజ్ చేస్తాలే. తర్వాత ఇక గేరు మారుస్తాను. ఈ నెల 12తో ఏడాది పాలన ఇందాక చెప్పుకున్నాంలే. ఆ పేరు చెప్తే నాకే ఆఖరి రోజు అయిపోయింది. మన యుద్ధ విమానాలు కూడడం నిజమే అయిపోయింది. మేమంతా జైలుకే, నెల 2 నెలల్లో అంతే, ఎప్పుడైనా జైలుకి వెళ్ళొచ్చు. రెడ్ బుక్ను లైట్ తీసుకున్నాం. వైసీపీ నేత సజ్జల వ్యాఖ్యలు. జైలులో కాకానితో ములాఖత్. సో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు కదా, ఆయనతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ములాఖత్ అయి బయటకు వచ్చి మాట్లాడుతూ, మీడియాతో మాట్లాడుతూ కాస్త నిర్వేతంగా, కాస్త వైరాగ్యంతో, మేమందరం జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళమే, వెళ్తాము, కక్ష సాధింపు జరుగుతోంది, మమ్మల్ని వాళ్ళ అధికారంలో ఉన్నారు, మమ్మల్ని కక్ష సాధిస్తున్నారు, మేమందరం ప్రిపేర్ అయ్యి ఉన్నాము, సో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి రెట్టింపు ఉంటుంది, రెడ్ బుక్ని మేమేం పట్టించుకోవట్లేదు, లైట్ తీసుకున్నామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇక మా నేతల ప్రోద్బలంతోనే టీడీపీ ఆఫీస్పై దాడి జరిగిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన అంశాలు కూడా వేశారనమాట. 2వ పేజీకి వెళ్దామా. ఆంధ్రజ్యోతిలో ఒంగోలులో 2 కోవిడ్ కేసులు. జీజీహెచ్లో 2 రోజుల క్రితం పరీక్షలు పాజిటివ్గా నిర్ధారణ. దేశంలో 3,395కు పెరిగిన కేసులు. భారత్ పాక్ యుద్ధాన్ని ఆపినందుకు గర్విస్తున్నా. బుల్లెట్లతో కాదు, బిజినెస్తో ఆపా. అయినా ఎవరో చెప్పుకోవడం లేదు. మా కేఏ పాల్ చెప్పుకుంటాడండి అప్పుడప్పుడు. ఆయన్ని మిమ్మల్ని పక్కన పెట్టి డిబేట్ పెడతారులే. కేఏ పాల్ గారికి డొనాల్డ్ ట్రంప్ గారికి డిబేట్లు పెడదాం. రాజ్యాంగంతోనే భారత్కు సమైక్యం సుదృఢం. సరే, ఇది కూడా ఆంధ్రజ్యోతి కూడా పక్కన పెట్టేసి ఆంధ్రప్రభలో ప్రపంచ సుందరి గురించి
పెన్షన్ పెద్ద ఊపిరి, పండుటాకుల జీవితాల్లో అన్నీ అనుకూలిస్తే పింఛన్ పెంచుతా, చదువుతో చెలగాటం, 1000 కోట్లు బకాయిలు నా నెత్తిన పెట్టిపోయారు, మీ హయాంలో భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్నా, మీ నుంచి హుందాతనం ఆశించడం నా తప్పే, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ ఫైర్. ఓకే, 10th మీరు ఫెయిల్, అక్రమ అరెస్టులతో అరాచకం సృష్టిస్తున్నారు, మూల్యాంకనాన్ని నిర్వహించలేని దుస్థితిలో ప్రభుత్వం, లోకేష్ బాధ్యత తీసుకోవాల్సిందని జగన్ గారు చెప్పింది. వైద్య శాఖలో బదిలీలు, గైడ్లైన్స్ రాకుండానే అడ్డగోలు ట్రాన్స్ఫర్లు, సిఫార్సులతో కోరుకున్న వాళ్ళకు కోరుకున్న పోస్టింగ్ లెస్, 5 లక్షలు పోస్టుని బట్టి 5 లక్షలు, 10 లక్షలు, 25 లక్షలు అవుతున్నాయి. ఎవరికి ఎలా నచ్చితే అలా ఇస్తున్నారు. కానీ మంత్రి గారు మాత్రం చాలా సైలెంట్గా, చాలా సున్నితంగా, సిస్టమ్ ఏం జరిగితే అది వెళ్ళిపోద్ది, చట్టం ఏం చెప్తే అది వెళ్ళిపోద్ది అన్నట్టు బయటికి చెప్తారు. లోపాయికారిగా జరగాల్సినవన్నీ జరిగిపోతున్నాయి వైద్య ఆరోగ్య శాఖలో. ఏలూరులో కోవిడ్ కలకలం, కలెక్టరేట్లో 4 కరోనా లక్షణాలు, ఇంటి దగ్గరే ఐసోలేషన్, మదనపల్లిలో కరోనా నమోదు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుంటూరులో 2, ఒంగోలులో 2, ఏలూరులో కలకలం అంట, 4 వచ్చిందంట. వామో, ఎక్కడికక్కడ పెరుగుతున్నాయి. అవును, ఫైటర్ జెట్లను కోల్పోయాం, ఇవి కూడా పక్కన పెట్టేయచ్చు ఇంకా. సో ఈనాడులో చివరిగా కొన్ని అంశాలు చూసి ముగిచ్చేస్తే, ఐఏఎస్ల కొరత, రెవెన్యూ శాఖలో పర్యవేక్షణ లేక అస్తవ్యస్తం, భూ సమస్యల అప్పీళ్లకు దిక్కులేక బాధితుల ఆక్రందన. కట్ట ఆకుకూర 80 రూపాయలు, రోగుల ఆహారంలో వైద్యురాలి అవినీతి, పదవీ విరమణ రోజే సస్పెన్షన్. అవినీతి ఆరోపణలతో పదవీ విరమణ రోజే ఓ ప్రభుత్వ వైద్యురాలు సస్పెండ్ అయ్యారు. 25 విలువైన ఒక్కో ఆకుకూర కట్టను 80 రూపాయల చొప్పున కొన్నట్టు చూపించి బిల్లులు చేసుకున్నారని నిర్ధారణ అయింది. కోర్టు అణుయుద్ధ ప్రమాదాన్ని అడ్డుకోవడం గర్వకారణం, వాణిజ్య హెచ్చరికల ద్వారానే ఆపగలిగాం, మరోసారి ట్రంప్ స్పష్టీకరణ. ట్రంప్ ఇన్నిసార్లు చెప్తున్నా మోదీ ఎందుకు ఖండించడం లేదు? ట్రంప్ చెప్పింది నిజమా కాదా అని కాంగ్రెస్ పార్టీ సమాధానం ఇవ్వాలని గట్టిగా అడుగుతోంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నరేంద్ర మోదీ గారు సమాధానం ఇవ్వాలి అని. నేను డ్రగ్స్ వాడలేదు, ఎలాన్ మస్క్ స్పష్టీకరణ. నిధుల కొరత 20% సిబ్బందిని తగ్గించుకున్న ఐక్యరాజ్య సమితి. నిధుల సమస్య నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 60 పైగా కార్యాలయాలు, ఏజెన్సీల్లో సిబ్బంది తగ్గింపునకు ఐక్యరాజ్య సమితి సిద్ధమవుతోందంట. బ్రూనైలో భారత హైకమిషనర్కు ఘన వీడ్కోలు. కొత్త తరం ఆయుధ వ్యవస్థలు, ఓకే, భారత్కు బలమైన మద్దతు, అండగా ఉన్నామన్న పలు దేశాలు, పాక్లో మరణాలకు సంతాపంపై వెనక్కి తగ్గిన కొలంబియా. ఆపరేషన్ సింధూర్ గురించి వివరించడానికి పాకిస్తాన్ ఉగ్రవాద అనుకూల తీరును ఎండగట్టడానికి వివిధ దేశాల్లో పర్యటిస్తున్న అఖిలపక్ష ప్రతినిధి బృందాలకు భారీగా మద్దతు లభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. ఇరాన్ వద్ద 408 కిలోల శుద్ధ యురేనియం, 4 నెలల్లో పెరిగిన నిల్వలు 133.8 కిలోలు, అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ వెల్లడి. తిరుమలలో నినాదాల వెనుక వైసీపీ ఉందంటండి. సర్వదర్శనం క్యూ లైన్లో భక్తులను రెచ్చగొట్టింది మాజీ మంత్రి కన్నబాబు అనుచరుడు. బైండ్ ఓవర్ కేసు నమోదు చేసిన పోలీసులు. తిరుమలలో నిన్నగాక మొన్న చైర్మన్ డౌన్ అని, ఈవో డౌన్ అని అన్నాడు కదా, అందులో వైసీపీ నాయకుడే ఉన్నాడంట. ఆయన పేరు అచ్చారావు అంట, బద్దిలి అచ్చారావు. అతను కాకినాడ జిల్లా తిమ్మాపురం గ్రామానికి చెందిన వ్యక్తి అంట. వైసీపీలో ఉన్నప్పుడు ఏదో నామినేటెడ్ పదవిలో ఉన్నాడు అండ్ కురసాల కన్నబాబు గారికి అనుచరుడు. సో ఇంటెన్షనల్గా రాజకీయం చేయడానికి అలా అలిచాడనమాట. సో ఓవర్ యాక్షన్ చేశాడు తిరుమల దర్శనంలో. సో అతని మీద కేసు కట్టారు. తప్పులేదు, అటువంటి వాళ్ళ మీద కేసు పెట్టాలి. ఇక ప్రజాసేవ కాదు, వ్యక్తిగత ప్రయోజనాలే. ఎమ్మెల్యే అయినంత మాత్రాన శిక్ష అమలు పొందే అర్హత లేదు. ఓబులాపురం కేసులో గాలి అప్పులపై తెలంగాణ హైకోర్టు సిబిఐ కౌంటరు. మంచిదే. సో ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలండి. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో మనం ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తున్నాం, మీ అందరికీ తెలుసు, laddupallem.com అని. అందులో కొత్త ప్రోడక్ట్స్ వచ్చాయి. నా మాటగా చాలామంది బుక్ చేస్తున్నారండి. కర్నూలు నుంచి అండ్ వేరే ప్రాంతాల నుంచి బల్క్ ఆర్డర్స్ వచ్చాయి. 2 ఫంక్షన్లకి బల్క్ ఆర్డర్స్ పెట్టారనమాట. అంటే 2000 లడ్డూలు చొప్పున బల్క్ ఆర్డర్స్ పెట్టారు. సో ఆ ఫంక్షన్స్లో కూడా బాగుంది అని చెప్తున్నారు. సో వీలైతే మీకు కూడా ఏం కావాలి, ఫస్ట్ శాంపిల్ తీసుకోండి, ఒక 20-30 లడ్డూలు తీసుకోండి. టేస్ట్ బాగుంటే బల్క్ ఏదైనా ఫంక్షన్లోనూ, పుట్టినరోజు వేడుకలు, పెళ్లి వేడుకల్లో వాడండి. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది, ప్లస్ యూనిక్ ఐటమ్, కొత్త ఐటమ్ కాబట్టి
ఎక్కువ మంది. ఇదంతా కూడా హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. రాగి, సజ్జ, జొన్న, ఫ్లాక్సీ సీడ్స్, అవిసె గింజలు అండ్ గుమ్మడి గింజలు అండ్ మల్టీ సీడ్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, ఇలా 4-5 రకాల గింజలతో కలిపి మల్టీ సీడ్స్ చేస్తారు. అది కూడా చాలా బాగుంటుంది, ఆ లడ్డు కూడా. సో అందుకే వీలున్న ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్ విజిట్ చేయండి, laddupalem.com అనే వెబ్సైట్ విజిట్ చేయండి, చూడండి, కొనండి. అండ్ లేదు వెబ్సైట్ విజిట్ చేయలేము మాకు తెలియదు అంటారా, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, 9997839994. ఈ నెంబర్కి వాట్సాప్ చేసి ఏమేమి ఉన్నాయో చూడండి. తక్కువ బెల్లం వేసి రుచి ప్లస్ ఆరోగ్యం రెండూ ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు. వీళ్ళు వాడే నెయ్యి కూడా హై క్వాలిటీ నెయ్యి అనమాట, ఎక్కడ పడితే అక్కడ తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ.